నమస్కారం. నేను డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి కీళ్ళ వాతము, కీళ్ళ నొప్పులు అంటాం. అంటే నిజంగా చెప్పాలంటే కీళ్ళ నొప్పులు అనే కాకుండా శరీరంలో ఏ జాయింట్ లో ఎక్కడ జాయింట్ లో పెయిన్ వచ్చినా దాన్ని మనము కీళ్ళ వాతము, సంధి వాతము అంటాం. సో దాని గురించి ఈ రోజు మాట్లాడదాం. అసలు డాక్టర్ గారు వాతం అంటే ఏంటి, దానికి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అని మీరు అడిగినప్పుడు, జనరల్గా వాతం అంటేనే వాగతి గంధహు అంటాం. అంటే దేనికైతే చలనం ఉంటుంది, వాతం వాయువు అనే చలనం ఉంటేనే అది మనకి మన కార్యాలన్నీ సక్రమంగా జరుగుతాయి. ఎప్పుడైతే చలనంలో అది ఉధృతి అవ్వడం కానీ లేకపోతే అసలు కాకపోతే, అంటే మనం చూస్తాం గాలి అనేది ఉధృతంగా వస్తే తుఫాన్ వచ్చి డ్యామేజ్ చేస్తుంది, అసలు లేకపోతే సఫోకేషన్ తో బాడీ అనేది డిహైడ్రేట్, బాడీ కూడా సరిపడదు. సో దానికోసమే ఈ వాతము అనేది మన శరీరంలో హెడ్ నుంచి టో వరకు సక్రమంగా ఫ్లో అయ్యి సక్రమంగా ఉంటేనే ఎటువంటి వ్యాధులు ఉండవు. సో ఇక్కడ మనం చెప్పుకునేది మరి కీళ్ళ వాతము అన్నాం, సంధి వాతము అన్నాం. దాన్నే వాళ్ళంటే ఆర్థరైటిస్ అంటాం, అది కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. మోకాళ్ళల్లో ఉండే రెండు ఎముకలు ఆ జాయింట్ లో జరిగే వాపుని, ఆ ఇన్ఫ్లమేషన్ మనము సంధివాతము, ఆస్టియో ఆర్థరైటిస్